మనం రాష్ట్రానికి సంబంధించిన విషయానికి వస్తే కనుక అసెంబ్లీలో జరిగిన చర్చ అందరి దృష్టిని ఆకర్షించింది, కొంత ఆలోచింపచేసింది కూడా. బహుశా ఈ స్థాయిలో చర్చ బీఆర్ఎస్ నేతల కంటే కూడా, ప్రధాన ప్రతిపక్షానికంటే కూడా ఎంఐఎం నేత మాట్లాడిన మాటలే కొంత చర్చ వాడి వేడి చర్చకు దారితీసినాయి. వారన్న మాటలు అజరుద్దీన్ షబీరల్ని ఓడించింది మజ్లిసే అని ముఖ్యమంత్రి అన్నారు. దాని కౌంటర్గా అక్బరుద్దీన్ అన్నారు. అసలు ఎవరిని ఎవరు ఓడించారు, అసలు ఏం జరిగింది, దీనిపైన మనం కొంత లోతుగా బ్యాక్ హిస్టరీకి వెళ్ళి మాట్లాడదాం. మనతో ఈ విషయంపై చర్చించేందుకు సీనియర్ జర్నలిస్టు మధు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్నగారు గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్. నమస్తే బుచ్చన్న. నమస్తే. అసలు ఇక్కడ నిన్న జరిగింది మొత్తం ప్రజలు కూడా చాలామంది చూసిరు. అది ఇక్కడ నేను వీరి మాటలు చెప్పిన తర్వాత మనం వెళ్దాం. శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదంలో ముస్లిం మహిళా అధికారి కాలి బూడిదైతే ప్రశ్నించారా, ఆమె కుటుంబాన్ని పరామర్శించారా, ముస్లిం ప్రతినిధిని చెప్పే అర్హత మీకు ఎక్కడిది, బీఆర్ఎస్ స్నేహాన్ని వదులుకుంటే మంచిది, మోదీ దోస్తులతో నడవాలనుకుంటే మీ ఇష్టం, అక్బరుద్దీన్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎక్కడైనా పోటీ చేసే హక్కు మాకుంది, ఇతర పార్టీల నుంచి వచ్చి సీఎం అయ్యారు, రేవంత్పై అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శలు. అప్పట్లో కాంగ్రెస్, తర్వాత టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్తో మజ్లిస్ పనిచేయలేదా, రేవంత్ ఎదురుదాడి. అసలు ఏమిటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? బుచ్చన్న, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఓడించింది మజ్లిసే. ఎవరు ఎవరిని ఓడించారు, ఎవరు ఎందుకు దాడి చేస్తారు, ఎదురు దాడి చేస్తున్నారు. మనం ఈ అసెంబ్లీ మనం చూస్తే మీరు అన్నట్టు ఇంతకుముందు వాడి వేడి హీట్ హాట్ డిస్కషన్ ఆఫ్టర్ లాంగ్ టైం ఏకపక్ష అసెంబ్లీ నుంచి ఒక హోరాహోరీ పోరును మనం చూసినాం. చాలామంది జిన్వాజ్ చేశారు. దాంట్లో ప్రధానంగా కనిపించిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఎప్పుడైనా హోంవర్క్ చేసుకొని వచ్చి మాట్లాడడం, దాన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారడం, వీళ్ళకు ఓవైసీ బ్రదర్లకు ఒక పెద్ద పెట్టింది. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమైందంటే, మొన్న ఆర్థిక శ్వేతపత్రం మీద వైట్ పేపర్ మీద డిస్కషన్ అయింది. దాంట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఆరితేరిన హరీష్ రావు కూడా అంత దాడి చేయలేదు. ఈయన ఏం చేసిండు, అక్బరుద్దీన్ ఓవైసీ స్టేట్ డాటా తీసుకున్నాడు, స్టేట్ అవుట్లుక్, బడ్జెట్ అవుట్లుక్ తీసుకుండు, అండ్ ఆర్బీఐ లెక్కలు తీసుకుంటూ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేటెస్ట్ రిపోర్ట్ తీసుకోండి. ఈ మూడు తీసుకొని ఏది నిజం ఏది అబద్ధమని చాలా స్ట్రాంగ్గా వాదించుండు. దాంట్లో అధికార పక్షం పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ హోంవర్క్ చేసుకునే వాళ్ళు తక్కువ, ఓన్లీ ముఖ్యమంత్రి మీదే భారం పడ్డది. అక్కడ బట్టి బాగా మాట్లాడండి, బట్టి అయిన కానీ వాళ్ళని మించి మూడు తీసుకొని కన్ఫ్యూజ్ చేయడంలో ఈయన విజయం సాధించారు. ఫస్ట్ రోజు. రెండవ రోజు నిన్న అటాక్ మొదలుపెట్టారు అధికార పక్షం అటాక్ మొదలుపెట్టడం చాలా అద్భుతమైన ప్రదర్శన. మొన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, నిన్న మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రేవంత్ రెడ్డి. అయితే ఎట్లా వాళ్ళ లొసుగులను బయట పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ, వీళ్ళు ఓవైసీ బ్రదర్స్ మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ మీద అటాక్ చేస్తారు. ఎన్నికల నుంచి ఆర్ఎస్ఎస్కి చెడ్డీ పెయిన్కి ఆర్ఎస్ఎస్ నెక్కర్ ఏనేవాడంటే అది నెక్కర్ వేసుకున్నాడు ఈయన అని చెప్పి ముద్ర వేసారు. ఓకే, అయిపోయింది. అటు నుంచి ఆయన కూడా కౌంటర్ వేసింది కదా, సీఎం కూడా లేదు, ప్రోటెం స్పీకర్ ఆయనకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందరూ అనుకున్నారు రాజీ ఏర్పడ్డదని. కానీ పవర్ మీద, శ్వేతపత్రం మీద ఎప్పుడైతే మనకు డిస్కషన్ అయిందో, అటాక్ చాలా చాలా లాంబాస్టింగ్, మొత్తం మేమే అన్నట్టు, మా మీదనే దాడి చేస్తున్నారు అన్నట్టు ఒక అధికార పక్షం విపక్షం కంటే కూడా ఎక్కువ మాట్లాడింది. దాన్ని ఇరుకున పెట్టింది. దాన్ని నిన్న ఇరుకున పెట్టింది అధికార పక్షం. నిన్న అధికార పక్షం అంతా ఏకతాటి మీద. నిన్న ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిన్న ముఖ్యమంత్రి, మొన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మేనేజ్మెంట్ ఓవైసీ. అయితే ఇక్కడ ఎవరిని ఓడించారు, దాడి చేయడానికి కారణం ఫస్ట్ జిదార్ హరి ఉదర్ చెలి అనేది, అంటే ఎక్కడ పచ్చ ఉంటుందో అక్కడ పోతుంది మజ్లిస్ పార్టీ. ఎప్పుడైనా ముఖ్యమంత్రి అన్నాడు మీరు అందరితో అంటగాబెట్టారు. నిజం, అది మనం ముందు కూడా డిస్కస్ చేస్తాం. ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండడం ఒక ప్రధాన అంశం. కాంప్రమైజ్ అక్కడ చంద్రబాబుతోని ఒక దశలో కలిసిరు, విడిపోయినారు. అంటే ఇప్పుడు
రాజశేఖర రెడ్డితోని దగ్గర అయ్యి మళ్ళీ యాంటీ ఇన్కంబెన్స్ వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితోని తెలంగాణ విషయంలో మంచిగా ఉన్నారు. తర్వాత హేట్ స్పీచ్ విషయంలో కోర్టు డైరెక్షన్లో అరెస్ట్ చేసినప్పుడు మళ్ళీ వెనక్కి అయ్యారు. ఇదంతా అయిపోయింది. ఇదే విషయాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బట్టబయలు చేశారు, అయిపోయింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ప్రోటం స్వీకరించినాక కూడా వీళ్ళ వైఖరి మారలేదు. మీరు చూడండి, దాని మీద ఆర్థిక శ్వేతపత్రం మీద ఈయన ఇరుకుని పెట్టినట్టు ఈయనకి ఇచ్చినంత టైం ఎవరికి లేదు. ఇక్కడ కూడా భాగిస్తున్నారు. అందుకే విపక్షాలు మంచిగా మాట్లాడే సమయం దొరుకుతుంది. దాన్ని చాలా ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. 10 సంవత్సరాలలో ఇట్లాంటి చూడలేదు మనం. ఎందుకంటే ఏకపక్షంగా ఉండే ఓ పెద్ద మనిషి చెప్పడం, అందరు వినడం, ఒక క్లాస్ తీసుకోవడం, ఒక మాస్టర్ రావడం చెప్పడం, ఇవి మనకు కూడా బోర్ పాలిటిక్స్ అయిపోయింది, బోరింగ్ అయింది. ఎందుకంటే జర్నలిజంలో మన స్పైన్ చిల్లింగ్ ఒక హాట్ డిస్కషన్ కోసమే చూస్తాం మనం. ఆఫ్టర్ లాంగ్ టైం మనం చూసే ఒక భాగ్యం కలిగిందా లేకపోతే ఒక పరిస్థితికి వెళ్ళి అసెంబ్లీ నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసిన 25,000, 30,000, లక్ష వరకు వెళ్ళిపోయింది. ఎందుకంటే అంతకుముందు అసెంబ్లీ ఎవరు చూసేవాళ్ళు లేరు. ఎందుకంటే ఏకపక్షం వన్ సైడ్ వారు సరే ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక్క ఛానల్లో 1,00,000 మంది అంటే అట్లా 10 అంటే ఎన్ని లక్షల మంది చూసినట్లు. చాలా మంది టీవీలో కతుక్కొని చూసిన అసెంబ్లీ సెషన్స్ ఏమైనా ఉన్నాయంటే నిన్న ఇవాళ మొన్న ఈ సెషన్ మొత్తం ఈ సెషన్ అందులో 2 రోజులు చాలా వాడి వేడిగా అసలు ఊరిపోడు. ఇక్కడ మనము అజరుద్దీన్ షబ్బీర్ అలీని ఓడించింది మజ్లిస్. దీంట్లో చాలా వరకు వాస్తవం. మొదటి నుంచి కూడా ఈసారి ఎన్నికలు ఊరిగా ఉంటాయని ఎప్పటి నుంచి అయితే వస్తుందో అప్పటి నుంచి ఎంఐఎం అవుట్ రైట్గా దిగింది. ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ అధికార పక్షంలో ఉన్న బీఆర్ఎస్ను గెలిపించాలి. ఈవెన్ మత పెద్దలకు వీళ్ళ క్లాస్ కూడా వచ్చింది. మత పెద్దలు ఏమన్నారు, వదిలేయండి, మీ కాన్స్టిట్యున్సీలు మీరు చూసుకోండి, లేదు మీకు సంబంధం లేదు. అవుట్ రైట్ ఒక క్లాస్ వచ్చింది. ఆ క్లాస్లో కూడా వీళ్ళు దిగిండ్రు. పాత బస్సులో పట్టు కోల్పోయిండ్రు, ఓటు తగ్గినాయి, ఓట్ల శాతం తగ్గింది. ఆల్మోస్ట్ యాగత్పురలో ఓడిపోయినంత పని అయిపోయింది. నిన్న అన్నాడు బాదురపుర అన్నాడు, నిన్న చాలా చోట్ల మీరు నాంపల్లిలో కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ వీళ్ళ ప్రభావం ఎక్కడ ఉందంటే జూబ్లీహిల్స్లో వీళ్ళు ఒక అభ్యర్థిని పెట్టినారు. ఆ అభ్యర్థి కొన్ని ఓట్లు తీసుకున్నప్పటికి కూడా చాలా తక్కువ ఓట్లు తీసుకున్నప్పుడు కూడా ఓడించడంలో మజ్లిస్ పాత్ర. మజ్లిస్ కావాలని అక్కడ ఒక ముస్లిం క్యాండిడేట్ రంగంలోకి దించింది. అంటే మీరు ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోటీలో ఉన్నదో అక్కడ ఎంఐఎం కావాలని పెట్టింది ఏముంది అలా జూబ్లీస్ ఎవరైనా పోటీ జూబ్లీస్లో ఓకే అజారుద్దీన్ అంతకుముందు పోటీ చేసి మళ్ళీ మొన్న పోటీ చేయలే, ఈసారి చేసినాక గతంలో జూబ్లీహిల్స్లో ఒక హిందూ క్యాండిడేట్కి ఇచ్చారు, నవీన్ యాదవ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈసారి పర్టికులర్గా ముస్లిం బలమైన వ్యక్తికి, స్థాన బలం ఉన్న వ్యక్తికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అజారుద్దీన్కు ముస్లిం ఓటు చీలిపోతే అక్కడున్న బీఆర్ఎస్ గెలుస్తుంది. అది ఓకే, మాగంటికి లేకపోతే ఎవరైనా కావచ్చు. అక్కడ వాళ్ళ సూత్రం ఏం చెప్పారంటే, ఎక్కడ బీజేపీ బలంగా ఉంటే అక్కడ మేము క్యాండిడేట్లను పెడుతున్నామని ఒకటి చెప్పారు. అంతర్లీనంగా వేరే పదం ఉంటుంది. బీఆర్ఎస్ గెలవడం అనేది ప్రధాన లక్ష్యం. అక్కడ బీఆర్ఎస్ కోసం. అయితే ఇక్కడ అజరుద్దీన్ ఓడిపోవడానికి పరోక్షంగా వీళ్ళు కారణం ఒకటి. అక్కడ ఖైరతాబాదులో ఓరి పోరులో కూడా నాయందర్ గెలుచడా లేదా అనుకున్న దశలో అక్కడ కూడా ముస్లిం ఓట్లు బీఆర్ఎస్కి రావడంలో వీళ్ళ పాత్ర ఉంది. తర్వాత రాజేంద్ర నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు, ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు కూడా వీళ్ళ ప్రభావం ఉంది. కరీంనగర్లో సరే ఓకే, అది ముందు ఊహించిందే. రాజేంద్ర నగర్లో కూడా, అండ్ రాజేంద్ర నగర్లో మీరు ఇంతకుముందు మనకు ఒకసారి ఉదాహరణ చెప్పాము. అవుట్ రైట్ ఒక అభ్యర్థిని ఫస్ట్ అవర్స్లో క్యాండిడేట్లు తొలగిపోమని చెప్పారు. వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. ఇక్కడ రాజేంద్ర ఎంఐఎం అభ్యర్థికి ఆదేశాలు వచ్చినాయి. ఇక్కడ పోలింగ్ జరిగే రోజు ఆదేశాలు వచ్చినాయి. పోలింగ్కు ముందు ఏం షరతు వచ్చింది? ఎక్కడైతే హసన్ నగర్, సులేమాన్ నగర్, ఎక్కడైతే 1,00,000 ఓట్లు ఉన్నాయో అక్కడ ఓట్ల దగ్గర మీరు ప్రచారం వద్దు, మెజార్టీ ఓట్లు అదే ఓకే వ్యూహంలో. ఆ రోజు ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో పోలింగ్ దగ్గర కూడా రావద్దని చెప్పారు క్యాండిడేట్. వాళ్ళ కార్పొరేటరే. అప్పుడు ఏమైందంటే విచిత్రంగా, అంటే వీళ్ళు చేసిన పాత్ర నిన్న ముఖ్యమంత్రి అన్నదానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే,
అక్కడ టఫ్ ఫైట్ బీజేపీ మధ్యలో. బీజేపీ సెకండ్ ప్లేస్, కాంగ్రెస్ బాగుంది. 3 పోటాపోటీ వచ్చినాయి. ఎప్పుడైతే ముస్లిం ప్రాబల్య ప్రాంతంలో పోయినప్పుడు అక్కడ 60,000లో ఎంఐఎంకి ఎంత రావాలి? 50,000 రావాలి, 40,000 రావాలనుకున్నాం. అక్కడ 20,000, 20 నుంచి 25,000 ఎక్కడికి వచ్చినాయి? ఎంఐఎంకి వచ్చింది. 40 నుంచి 45,000 ఏకపక్షంగా గంపగుత్తగా బీఆర్ఎస్ పడే ఓట్లు. 30,000 మెజార్టీ వాళ్ళు ఇక్కడ చేయగలరు. అది కేవలం వీళ్ళు చక్రం తిప్పడం వల్లనే. అది అందరికీ తెలిసిన బహిరంగ సత్యం. దాంతోపాటు మహేశ్వరంలో మద్దతు లేకుండా గెలుస్తుండేమని అక్కడ కూడా అవుట్ రైట్ సపోర్ట్ చేశారు. అవుట్ రైట్ అంతకుముందు చేశారు, ఇప్పుడు కూడా చేశారు. రాజధానిలో మాత్రం విచిత్రమైన పరిస్థితి. ఎల్బీ నగర్ మీరు ఎక్కడెక్కడ బీజేపీ బలంగా 2వ స్థానంలో వచ్చిందో, ఎక్కడెక్కడైతే మజ్లిస్ వాళ్ళు అక్కడ నిలిచిపోయారో, సంగారెడ్డి, ఈవెన్ జహీరాబాద్ అవుట్ రైట్. జహీరాబాద్ గెలుస్తుంది అనుకున్న దశలో కూడా వీళ్ళు ఓడగొట్టే ప్రయత్నం చేశారు. సంగారెడ్డిలో కూడా ఓడిపోవడానికి ఈ మజ్లిస్ కూడా పాత్ర ఉంది. అంటే మజ్లిస్ చాలా బలమైన పాత్ర అవుట్ రైట్గా చేసింది. ఎక్కడైతే తన స్థానబలం ఉన్న దగ్గరనేమో ప్రాభవం కోల్పోయింది. అవుట్ రైట్ ఎట్లా అవుట్స్కర్ట్స్లో అదర్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ఏరియాలో రూరల్ తెలంగాణ లేదని అనుకున్నాము. కానీ ఇక్కడ చూడండి షబీర్ అలీ, నిజామాబాద్ షబీర్ అలీ దగ్గర ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువ ఉంటారు. అక్కడ కూడా మీరు పోలింగ్ సర్లు తీసుకుంటే 30 నుంచి 40% మైనారిటీలు షబీర్ అలీకి వేయలే. విచిత్రమైన విషయం 20 నుంచి 30%. అక్కడ ఎంఐఎం బలం ఉంది. అక్కడ కార్పొరేటర్ ఉన్నారు, అక్కడ ఉన్నారు. అయితే అక్కడ బీఆర్ఎస్కి వేసారు. ఒకటి కామారెడ్డిలో మీకు ముస్లిం బూతులలో కామారెడ్డిలో మీరు చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇక్కడ వాళ్ళే ఓట్లు. అక్కడ కేసీఆర్ గారికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అప్పటికి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారికి చాలా ఓట్లు వచ్చినాయి ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో. అయితే అక్కడ పడకపోవడం వల్ల రేవంత్ రెడ్డికి ఓడిపోవడానికి ఆస్కారం కలిగింది. అక్కడ బీజేపీ గెలవడానికి అవకాశం కలిగింది. అంటే ఒక బూత్లో బీజేపీకి ముస్లిం ఓట్లు కూడా వచ్చినాయి. సో ఇట్లా చేస్తే ఇవన్నీ చూస్తే ఏమైందంటే ఇప్పుడు గతంలో ఎన్నికలలో ఉన్న వైరం కూడా మనకు అసెంబ్లీలో కనబడుతుంది. దాడి ప్రతి దాడి, వ్యూహం ప్రతి వ్యూహం. నేను చాలా హాట్ గా నడిచిన దాంట్లో అక్బరుద్దీన్కి అంత అవకాశం ఇచ్చినాక కూడా చాలా పరుషంగా మాట్లాడింది అక్బరుద్దీన్. ఎందుకు అంత పరుషంగా మాట్లాడాల్సింది? బీఆర్ఎస్ ఉన్నప్పుడు అట్లా మాట్లాడలేదు. బీఆర్ఎస్కి ఎట్లా మాట్లాడలేదు? ఎందుకు అవసరం లేదు. ఓటు కేసు అప్పటి నుంచి కూడా వాళ్ళకి చాలా పేవికోల సంబంధం ఉంది, అదేంది ఓకే బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇట్లా దాడి చేస్తుంది. ఇట్లా మన మజ్లీసు ఎక్కడ అధికార పక్షం ఉంటే అక్కడ మొగ్గు చూపుతుంది కదా. ఇట్లా ఒకేసారి వన్ సైడ్ అటాక్ చేస్తుందని నీలాంటలు కూడా అనుకోలేదు. అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా ఎదుర్కోవాలా? ఇప్పుడు ఇక ఎక్కడ ఉందంటే వచ్చాను వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉందంటే చాలా ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు, థిన్ లైన్లో విక్టరీ వచ్చేసింది. ఇట్లా మేము ఎదుర్కోగలుగుతాము, వీళ్ళను పెట్టగలుగుతాం అనేది విపక్షాలకు అప్పుడే అటాక్ మొదలు పెట్టారు. బ్రీతింగ్ స్పేస్, శ్వాస పీల్చుకునే టైం ఇవ్వకుండానే అటాక్ చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రజల్లో వస్తుంది. అది కూడా వీళ్ళు గమనించాలి విపక్షాలు కూడా. అంటే కొంచెం టైం ఇవ్వాలి, టైం ఇచ్చి అటాక్ చేయాలి. ఆర్థిక శ్వేతపత్రం మీద మాత్రం వాళ్ళు బాగానే అటాక్ చేశారు. ఎవరు విపక్షాలు కూడా దాన్ని ఎదుర్కోవడంలో ప్రయత్నం చేశారు. వీళ్ళు వదలగలిగారు. మీరు అన్నారు ఇంత రైతు బంధు అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొంత అర్థం చేసుకొని చెప్పగలిగారు. కానీ ఇరుకున పెట్టగలిగింది మాత్రం అక్బరుద్దీన్ ఇరుకున పెట్టినప్పుడు శ్రీధర్బాబు ఒక మాట అన్నాడు, దాంట్లో అటాక్ తట్టుకోలేక. అది కూడా మనం గమనించాలి. ఏమన్నాడు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది మాత్రం మేము దీన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని బదలాం చేస్తలేము, ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే ఇది, మేము ఎవరిని ఇరుకున పెట్టడానికి కాదని మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇప్పటికైనా ఎవరైనా అక్బరుద్దీన్ శత్రువు కావచ్చు, రేవంత్ మిత్రులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, కానీ విపక్షాలు కానీ అధికార పక్షం కానీ ఈ సభ్యులు కానీ మజ్లిస్ సభ్యులను చూసి ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే హోంవర్క్ చేసుకొని రావాలి. ఇట్లా చేతులకు పూట రావద్దు అసెంబ్లీకి అనేది హోంవర్క్. అంటే ఇది కూడా బిట్వీన్ లైన్స్లో వాళ్ళు చదివి కూడా చెప్తారు వాళ్ళు. అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకొని చెప్పడము, అసలు నేనే పరిచయం అయిపోయింది. అరే ఇంత ధీటుగా మాట్లాడుతుండు, అప్పటికి కూడా ఫిగర్స్ వస్తున్నాయి. మనగడ కూడా చూసినాం కదా, ఎవరి దగ్గర లేని ఫిగర్స్ ఆయన తీసుకొని రాగలిగాడు. అట్లా తెల్లారి మాత్రం అధికార పక్షం అటాక్ చేయగలిగింది. ఇదంతా మనం ఈ ఎట్లా రాజకీయ పరిణామాలు దారి తీసే అనేది ఇప్పుడు చూడాలి. ఎంపీటీ కూడా ఒక మాట, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పండి. ఇది
నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త ఇది. కరెంటుపై కాంగ్రెస్ మంత్రులు తలో మాట అన్నారు. 12, 19, 24 బీఆర్ఎస్ ప్రభుత్వం 12 గంటల కరెంటు ఎన్నడూ ఇవ్వలేదు. సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్లు చూస్తే ఆ విషయం తెలిసింది కోమటిరెడ్డి. 2022-23లో ఏప్రిల్ నవంబర్ మధ్య 19 గంటల విద్యుత్ శ్వేత చెప్పారు శ్రీధర్ బాబు. గత ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇచ్చిందని శ్వేతపత్రంలో మేము ఎక్కడా చెప్పలేదు బట్టి విక్రమార్క. ఈజ్ దర్ ఎనీ మిస్టేక్? అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు మనం అన్నది ఇక్కడ వస్తుంది. ఇక్కడ కోఆర్డినేషన్ లోపం అనేది ఉన్నది. ఎందుకంటే నేను అప్పుడు ఏం చెప్పినంటే కోఆర్డినేషన్ ఉంది 24 గంటల ఉంటుంది. వాళ్ళకి ఎందుకు ఉంటుంది అంటే అన్న ఇది పెద్ద లోపమేం కాదు. ఇది ఇప్పుడు స్వీపింగ్ కామెంట్స్ ఉంటాయి కొన్ని. మీరు 12 గంటలు ఇచ్చిర్రు అంటాడు, మీరు 6 గంటలు కూడా ఇవ్వలేదా పెద్ద చెప్పారు అంటారు. 19 గంటలు ఇచ్చిరని ఒకరు అంటారు, 24 గంటలు ఇచ్చిందని మేము ఎక్కడ చెప్పలేదని అంటారు. దీంట్లో పెద్ద తేడా లేదు. ఇక్కడ బట్టి ఇక్కడ మాకు చెప్పిందంటే తేడా. ఈ ఇద్దరి మధ్యనే కొంత తేడా వచ్చింది. అది పెద్ద ఇది కాదు. కాకపోతే ఇప్పటికైనా అధికార పక్షంగానే ఎవరైనా కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు క్లాసు ప్రిపేర్ అయ్యి హోంవర్క్ చేసుకొని మాస్టర్ ఏం అడుగుతాడో ఏం జవాబు చెప్పాలను అన్నట్టు భయంతో రావాలి. బిచ్చనా నేను ఇంపార్టెంట్. ఇంకోటి ఇట్లా కోఆర్డినేషన్ అనేది చాలా విషయాల్లో ఉండదు. అధికార పక్షంలో ఒక్కొక్క మాట్లాడతారు. అది ఒక్కటే మాటనే ఉండాలని లేదు. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ 12 గంటల కరెంటు ఇవ్వలే అన్నారు. సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ చూస్తే ఆ విషయం తెలిసి కోమటిరెడ్డి. ఓకే, ఈయనేమన్నాడు 22-23లో ఏప్రిల్ నవంబర్ మధ్య 19.22 గంటల కరెంట్ ఇచ్చినట్టు శ్వేతపత్రంలో చెప్పారు శ్రీధర్ బాబు. ఓకే, ఇక్కడ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇచ్చిందని శ్వేతపత్రంలో మేము ఎక్కడా చెప్పలేదు బట్టి విక్రమార్క. ఇప్పుడు ఇంకోటి కోఆర్డినేషన్ లోపం పక్కన పెడితే వీళ్ళందరిలో ఒక ఏకాభిప్రాయం కనబడుతుంది. ఏమనంటే భిన్నాభిప్రాయంలో ఏకాభిప్రాయం. 24 గంటల కరెంటు ఈయన చెప్పలే ఎడుదండి. కోమటిరెడ్డి ఏం చెప్పిండు 12 గంటలు అన్నాడు, ఈయన 19 గంటలు అన్నాడు. అంటే ఇది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఇప్పుడు ఏది నమస్తే తెలంగాణ చిన్నదాన్ని కూడా లోపాన్ని చూపెట్టచ్చు. ఈ పెద్ద లోపం లేదంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ 24 గంటలలో ఏకాభిప్రాయం ఉంది. వీళ్ళిద్దరు కూడా ఏమంటారు 24 గంటల కరెంట్ ఎప్పుడు ఇవ్వలేదు అంటున్నారు. నేను ఎప్పుడు చెప్పలేదని నేను అంటున్నాడు. అది ఏకాభిప్రాయం వస్తుంది. అట్లా ప్రతి చిన్నదాన్ని మనం గుడ్డు మీదకి వెళ్ళినట్టు చేయొద్దు కదా. కాకపోతే కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ ఉండాలని వాళ్ళు తెలుసుకోవాలి. దీన్ని బట్టి ఇక్కడ మీరు అన్నది కరెక్ట్. అబ్గరుద్దీన్ వీళ్ళు బాగా చదువుకొని వస్తున్నారు. ఆయన కూడా ఏకైనా చరిత్రకు సంబంధించినవి చాలా తీసి మాట్లాడుతాం మనం. వీళ్ళది సీరియస్ అనే చూస్తే వాళ్ళు అంటే సబ్జెక్ట్ ఎట్లా చదువుకొని వస్తారు. ఇక్కడ సబ్జెక్టే కాదండి, మీరు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు పార్లమెంట్లో ఒక హైదరాబాద్ ఎంపీ పార్లమెంట్ గడగడలాడిస్తుందంటే నేను ఎంతో మంది చెప్తా, మన యూత్ కూడా చెప్తా, చదవండి చూడండి అట్లా తరో ప్రిపేర్ తరో నాలెడ్జ్ తీసుకొని పోవాలి. తప్పేముందని మనము శత్రువుల నుంచి కాదు మిత్రుల నుంచి కానీ నేర్చుకోవాలి. అయ్యో అసెంబ్లీలో కాదు పార్లమెంట్ కూడా నేర్చుకోవాల్సిందే. పార్లమెంట్లో కూడా వాళ్ళ బ్రదర్ బాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా మనం గమనించాల్సింది పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు ఎర్రతి వారితో స్వాగతం పలుకుతాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు అన్ని విధాలా సహకరిస్తామని నీటిపారుదల పౌర సరఫరా శాఖ మంత్రి రుతుక్ రెడ్డి అన్నారు. ఆటా సిఐఐ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన బిజినెస్ సెమినార్లో ఆయన అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా వీళ్ళు కూడా పెట్టుబడులకు సంబంధించిన ఇట్లాంటి వస్తూనే ఉంటాయి. పెట్టుబడులు లేకుండా ఎక్కడ నడుస్తుంది? అందులో ఈ తెలంగాణ ప్రభుత్వము ఈ పొలిటికల్ వెండట్టా లేని ప్రభుత్వం. అది అంటే రివెంజ్ తీసుకోరు ఎక్కువ పెద్దగా. నేను చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ పరిస్థితులు పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి. హైదరాబాద్ కానీ తెలంగాణ పాలిటిక్స్ కానీ కాంగ్రెస్ వచ్చింది తగ్గిపోతాయి, లేకపోతే బీఆర్ఎస్ ఉన్నప్పుడే మరీ ఎక్కువ అవుతుంది కాదు. కొంతకాలం ఒక గ్యాప్ ఉంటుంది, బ్రీతింగ్ గ్యాప్ అది ఉంటుంది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ పెట్టుబడులు ఎక్కువ వస్తాయి, ఇక్కడనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి కాంగ్రెస్ ఎప్పుడు అడ్డంకి కాదు, కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు. కానీ వేగంలో కొంచెం మార్పు ఉంటుండొచ్చు అంతే తేడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇద్దరి నాయకుల మధ్య వాదోపవాదాలకు సంబంధించిన విషయాలైతే మరొకటి, రేపు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం జరగబోతున్నది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2 కీలక అంశాలపైన చర్చ జరగబోతున్నది. ఒకటి లోక్సభ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశం ఒకటైతే కనుక, రెండవది 6 గ్యారంటీల అమలు, ఏ గ్యారంటీని ఎప్పుడు ఎట్లా అమలు చేయాలనే దానిపైన చర్చించే అవకాశం ఉన్నది. ఇప్పటికే వారు చెప్పింది
ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ పెన్షన్ల విషయంలోనూ గ్రామ సభలతోనే గ్రామ సభల ఆధారంగానే డిసెంబరు 28వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ ఉంటే ఆ సభ ఆ పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన రోజు నుంచే బహుశా గ్రామ సభల ద్వారా రేషన్ కార్డులకు సంబంధించింది, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది, పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారని ఇప్పటికి ప్రస్తుతానికి వస్తున్న ఒక అంచనా, ఒక టెంటేటివ్గా అనుకున్నారు. బహుశా అందులో కొంచెం మార్పులు ఉండవచ్చు. ఇందులో 6 గ్యారంటీలలో మనకు 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చేది ఉంది. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులకు సంబంధించింది, తర్వాత రైతు భరోసాకు సంబంధించింది, చేయూత పథకానికి సంబంధించింది. ఇట్లా ఈ 6 గ్యారంటీలను ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొని రావాలి అన్నదానిపైన కూడా పార్టీ శ్రేణులు ఎట్లా సిద్ధం చేయాలనే అంశాలపైన కూడా బహుశా చర్చించే అవకాశం ఉన్నది. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న అంటే ఎన్నికలు అయిపోవడం, అసెంబ్లీ సమావేశాలు అయిపోవడం, ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ఒక ప్రిపేర్ కావడం, జాతీయ స్థాయి నాయకత్వంతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, నాగపూర్లో జరిగే ర్యాలీకి నిర్వహణకు సంబంధించిన ఒక కమిటీ ఏర్పాటైంది శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో. ఈ కమిటీ ఏ కార్యక్రమాలు తీసుకోవాలి, ఎంతమంది తరలించాలి, అక్కడ మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ నుంచే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి మొత్తం దేశానికి ఒక ఊపునిచ్చే ఫోర్స్గా తెలంగాణ కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీకు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది కాబట్టి ఈ తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వం ఎట్లా ఉండాలి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఎట్లా ఇక్కడ అమలు చేయాలి, ఈ అంశాలన్నిటిపైన కూడా రేపు కార్యవర్గ సమావేశంలో చర్చ జరగబోతున్నది. ఇందులో ప్రధానంగా 6 గ్యారంటీలే చాలా ప్రధానమైనవి. ఈ 6 గ్యారంటీల విషయంలో ఎట్లా వెళ్ళాలి, ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినవి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును లేదా వాటిని లబ్ధిదారుల వద్దకు చేరవేయడంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తల కంటే కూడా డిజిటల్ మాధ్యమం ఎక్కువ పనిచేసింది. ఆన్లైన్లోనే నేరుగా వాళ్ళకు లబ్ధిదారులకు చేరిపోయినాయి. మరి ఈసారి ఆన్లైన్లు వాడుతూనే ఈ లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వ యంత్రాంగం లేదా పార్టీ కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు వీళ్ళందరినీ ఎట్లా సమన్వయం చేసుకోవాలి, ఇట్లా బహుశా ఇట్లాంటి వీటికి సంబంధించిన చర్చ కూడా రేపు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇక ఈ విస్తృత స్థాయి సమావేశం అనంతరం 2 అంశాలు ఉన్నాయి. కొత్త పిసిసి అధ్యక్షులు ఎవరు ఉండాలనేది కూడా ఒక చర్చ ఉన్నది. బహుశా అది దానిపైన ఇప్పుడిప్పుడే చర్చలు ప్రారంభమైన ఇంకా నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేదు. రేపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా భవిష్యత్తు పార్టీ కార్యాచరణకు ఒకానొక కార్యారంగాన్ని సూత్రప్రాయంగా సిద్ధం చేసుకునే అవకాశం ఉన్నది.